వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. హాలీవుడ్ కోట గోడలు బద్దలవుతున్నాయి. దశాబ్దాల చరిత్ర శతాబ్దపు అడుగుల దగ్గర సంచలన మలుపు తీసుకుంటోంది. ప్రపంచ చలనచిత్ర సింహాసనం ఆస్కార్ ఇప్పుడు తన నిబంధనల వెలుగును మార్చుకుంది. 2027 సినీ చరిత్రలో ఒక మైలురాయి కాబోతుంది. ఎందుకంటే అక్కడ మారబోయే రూల్స్ కేవలం కాగితాల మీద మార్పులు కావు, వెండితెరపై సృజనను కొత్తగా నిర్వచించబోయే విప్లవం. భారతీయ సినిమాకు ఇది స్వర్ణయుగమా, కళాకారుల ప్రతిభకు పట్టాభిషేకమా, లేక ఏఐ సృష్టిస్తున్న మాయాజాలానికి పడుతున్న చరమగీతమా? వెల్కమ్ టు దిస్ స్పెషల్ డ్రామా ఆస్కార్ 27 ది అల్టిమేట్ రివల్యూషన్. మార్చి 14, 2027 కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్ సాక్షిగా 99వ అకాడమీ అవార్డ్స్ వేదిక సిద్ధమవుతోంది. కానీ ఈ వేడుక వెనుక ఒక పెను తుఫాను దాగింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ప్రకటించిన నిబంధనలు వింటే సినీ ప్రపంచం విస్తుపోవాల్సిందే. ఇప్పటి వరకు మనం చూసిన ఆస్కార్ వేరు, ఇకపై చూడబోయే ఆస్కారు వేరు. కళకు సరిహద్దు లేవు, కానీ ఆస్కార్కు ఒక గీత ఉండేది. ఒక నటుడు ఎంత గొప్పగా నటించినా ఒకే కేటగిరీలో ఒకే సినిమాకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ గీత చెరిగిపోయింది. ఒక ఏడాదిలో ఒక నటుడు 2 వేర్వేరు సినిమాల్లో విశ్వరూపం ప్రదర్శిస్తే ఆ 2 సినిమాలకు ఆస్కార్ నామినేషన్ పొందే అరుదైన అవకాశం ఇకపై దక్కనుంది. ఉదాహరణకు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మన కమల్ హాసన్ వంటి నటుడు ఒక ఏడాది నాయకన్ లాంటి మాఫియా డ్రామా, పుష్పక విమానం లాంటి మూకీ సినిమా చేస్తే గతంలో ఏదో ఒకదానికే నామినేషన్ వచ్చేది. కానీ 2027 నిబంధనల ప్రకారం ఆ 2 ఆస్కార్ రేసులో ఒకదానితో ఒకటి తలపడవచ్చు. ఒకే వ్యక్తి తనతో తనే పోటీపడడం ఊహించడానికే ఉత్కంఠంగా ఉంది కదూ. 2 ఆస్కార్ విజేతలు ఒకే వ్యక్తిలో దాగి ఉండబోతున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నటీనటుల గొంతులు, రూపాలు, చివరకు రచనలను కూడా ఏఐ మింగేస్తుంది. కానీ అక్కడ ఇక్కడ ఒక గట్టి లక్ష్మణ రేఖ గీసింది. మానవ మేధస్సు మాత్రమే మాకు కావాలి, మిషన్ల మాయాజాలం కాదని తేల్చి చెప్పేసింది. ఏఐ సృష్టించిన నటనకు, ఏఐ రాసిన స్క్రిప్ట్లకు ఇకపై ఆస్కార్ వేదికపై ప్రవేశం లేదు. స్పిన్నర్స్ వంటి చిత్రాల్లో మనం చూసిన విజువల్ గ్రాండియర్ వెనుక మానవ శ్రమ ఉంటేనే దానికి గౌరవం. ఒకవేళ ఏఐ వాడకం జరిగితే ఆ సినిమాను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారు. ఇది కేవలం రూల్ కాదు, కళను మిషన్ల బారిన పడకుండా కాపాడుతున్న ఒక యుద్ధం. భారతీయ సినీ అభిమానులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఇది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ. ఇక్కడ ప్రతి దేశం నుంచి కేవలం ఒకే ఒక సినిమాకు అనుమతి మాత్రమే ఉండేది. వందల భాషలు, వేల సినిమాలు. మన దేశంలోనే ఒక పక్క సినిమాను ఎంపిక చేయడం అనేది ఒక తీరని వేదన. కానీ ఇకపై ఆ గోడలు కూలిపోయాయి. ఒక్క సినిమా కాదు, భారతీయ అధికారిక కమిటీ ఒకటి కంటే ఎక్కువ సినిమాలను ఆస్కార్కు పంపవచ్చు. గతంలో ఆర్ఆర్ఆర్ సృష్టించిన ప్రభంజనం మనకు తెలుసు. అప్పట్లో ఒక సినిమాకే ఛాన్స్ ఉండడంతో ఎన్నో చర్చలు జరిగాయి. కానీ కొత్త రూలు ఉంటే అప్పుడు ఆర్ఆర్ఆర్, ఇటు మరొక అద్భుతమైన భారతీయ చిత్రం 2 కలిసి ఆస్కార్ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశాయి. ఇకపై మన సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడవు. ప్రపంచ సినిమాలతో కలిసి మనమే ఆస్కార్ను శాసించబోతున్నాం. ఆస్కార్ తన 100 ఏళ్ల ప్రయాణానికి ముందే ఒక భారీ రీసెట్ బటన్ నొక్కింది. 1 బాటిల్ ఆఫ్టర్ అనదర్ వంటి చిత్రాలు ప్రపంచాన్ని ఊపేస్తున్న ఈ సమయంలో భారతీయ సినిమాలకు ఈ మార్పులు ఒక వరం. 2027 మార్చి 14న జరగబోయే ఆ వేడుకల్లో భారతీయ నటులు డబుల్ నామినేషన్లతో మెరుస్తారా? మన దేశం నుంచి వెళ్ళే బహుళ సినిమాలు హాలీవుడ్ను షేక్ చేస్తాయా? వెయిట్ అండ్ వాచ్. ఇది కేవలం ఆస్కార్ మార్పు కాదు, వెండి తెరపై మానవ మేధస్సు సాధించబోయే మహా విజయం.